ఐటమ్స్ చూపించిపోతున్నాను. నాకు అస్సలు టైం ఉండట్లేదు వీడియోస్ చేయడానికి. సో అందుకే నేను షాప్లో కొన్ని ఐటమ్స్ని చూపించేస్తాను అనమాట. బాక్సెస్లో ఉన్నవి తీసి మళ్ళీ రేపటి నుండి అయితే చూపిస్తాను. సో ఈరోజు కొన్ని స్పెషల్ ఐటమ్స్ని చూపిస్తాను. అలానే ఇవి మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మీకు ఆటోమేటిక్గా క్యాటలాగ్ అనేది వచ్చేస్తుంది. అందులో నుండి సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూసేద్దాం. క్యారేజ్ అండి, చాలా చాలా బాగుంటుంది. లైటింగ్ వేస్తాను. క్యారేజ్ అన్నమాట. ఇది స్టాండ్ అనేది ఇలా వస్తుంది, సైడ్కి వస్తుంది. ఇందులోనే 2 డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది పైన ఉంటుంది. 2 కూడా 3 బాక్సెస్ ఉన్నవి. ఇది పొడుగ్గా ఉంటుంది, ఇది కొంచెం లావుగా ఇలా ఉంటుంది అనమాట. సో ఇది స్టాండ్ అనేది పక్కకు వచ్చింది, ఇది పైన వచ్చింది. 2 మోడల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి, ఎక్కువగా ఆర్డర్ వచ్చేవి. నెక్స్ట్ వచ్చేసి బుట్టలు అనమాట. ఇవి చేత్తో అల్లినవి, బ్యాంబూ బాస్కెట్స్ అంటారు కదా, అవి తీసి చూపిస్తాను. సో ఇలా ఉంటాయి అన్నమాట. మనం మినియేచర్ రైస్ అవన్నీ పెట్టి కుకింగ్ చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ చిన్న పిల్లలు కుకింగ్ చేయలేని వాళ్ళు కూడా పట్టుకొని ఆడుకోవచ్చు అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బుట్టలు అయితే. ఇవి కొన్నే ఉన్నాయండి స్టాక్. ఇవి కూడా ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. సో మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి. ఈ బుట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చపాతీ పీట కర్ర అనమాట. ఈ కర్ర చూడండి, రియల్గా అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ చపాతీ కర్ర పీట కూడా చూపిస్తాయి. ఇది పీట అనమాట. ఇందులోనే కలర్స్ వస్తాయి మనకు. ప్యాకెట్ చూపిస్తాను. మెరూన్, బ్లూ, ఇంకా గ్రీన్, అలా కూడా కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా వస్తుంది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి మాకు. మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బాస్కెట్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి మినియేచర్ బాస్కెట్స్ అండి. ఇగోండి, ఇట్లా ఫింగర్కి పట్టుకునేంత ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి ఆడుకోవడానికి సమ్మర్లో పిల్లల కోసం అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వాళ్ళు మిమ్మల్ని ఏడిపించకుండా హ్యాపీగా ఇవన్నీ పెట్టుకొని ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ఇడ్లీ ప్లేట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ప్యాను స్క్వేర్ టైప్లో వస్తుంది. ఇందులోనే మనకు గుంట పునుగులు వేసుకునేది కూడా వస్తుంది, స్క్వేర్. ఇదిగోండి. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా పునుగులు వేసుకునేది అనమాట. దీనిపైన క్యాప్ వస్తుంది. ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనం డైరెక్ట్ కుక్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. మనకు స్పూన్స్ చూపిస్తాను. ఈ స్పూన్స్ అన్నీ ఉన్నాయి కదా, మనకి ఈ స్పూన్స్ అన్నీ వేసుకోవడానికి స్టాండ్, కంప్లీట్ స్టాండ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవైతే ఇది చిన్న స్టాండ్ అనమాట, ఓన్లీ స్పూన్ స్టాండ్. మొత్తం ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకునే స్టాండ్ కూడా ఉందన్నమాట మా దగ్గర. ఇవి నిమ్మకాయ స్క్వీజర్, లెమన్ స్క్వీజర్, చాలా చాలా బాగుందండి. నేనైతే నెక్స్ట్ మినీ ఫుడీ ఛానల్లో లెమన్ జ్యూస్ చేస్తాను. సో నాకు మినీ ఫుడీ ఛానల్ కూడా ఉందండి. ఇక్కడ చూపించే మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అన్నిటితో నేను అక్కడ వంటలు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కనుక మినియేచర్ కిచెన్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి కొబ్బరి తురిమేది అనమాట. ఇందులో 3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒకటి ఇది పొడుగుది, ఇంకోటి ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది. సో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అలానే టీ స్టెయినర్ అనమాట. ఇవి కూడా కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఎల్లో, గ్రీన్, మెరూన్, బ్లూ, పింక్, అలా డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇవి కొన్నే ఉన్నాయండి స్టాక్ అవైలబుల్. స్టాండ్ ఒకటి ఉంది, ఇంకా వేరేవి అయితే కొన్ని ఉన్నాయి అన్నమాట. కొన్ని ఉన్నవి ఇలా బాక్స్లో పక్కకు తీసి పెట్టేసాము. నెక్స్ట్ ఇవి స్టాండ్స్ అన్నమాట.
ఇంకా చిన్న చిన్న అంట్లు వేస్తాం కదా మనం తోమిన తర్వాత అవే. అలానే పూల బుట్టలు కూడా చాలా తక్కువ స్టాక్ ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి. ఇవైతే చాలా తక్కువ స్టాక్ ఉన్నాయి, ఒక 8 or 9 అలా ఉన్నాయి అన్నమాట. నేను మళ్ళీ స్టాక్ రాగానే ఇది వీడియో పెడతాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇంకో రకం అన్నమాట, చపాతీ పీట కర్ర. ఇది స్టీల్లో వస్తుంది. ఇది వుడెన్ కాదండి, ఇది ప్లాస్టిక్, కానీ వుడెన్ లాగా లుక్ ఉండే విధంగా వచ్చిందనమాట. అలానే బకెట్స్, చిన్న చిన్న బకెట్స్. నెక్స్ట్ ఇవేంటంటే టేబుల్స్ అన్నమాట. ఇందులోనే 2 డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకు. వైట్ కలర్ ఒకటి, అలానే గ్రీన్ కలరు. నెక్స్ట్ చైర్స్లో కూడా మనకు 2 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వైట్ కలరు, గ్రీన్ కలర్కి మటుకు ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఉంటుందన్నమాట. మీకు ఎలా కాంబినేషన్లో కావాలంటే వైట్లో వైట్ కావాలన్నా గ్రీన్ కావాలన్నా తీసుకోవచ్చు, కంప్లీట్ సెట్ లాగా. నెక్స్ట్ ఇదేంటంటే ట్రాలీ. మనకు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అదే స్టీల్లో ఉండేది ప్లాస్టిక్లో మటుకు చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీలో వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇవేంటంటే బాక్స్లు, ఇవి కూడా వచ్చేసినాయండి, చాలా తక్కువ ఉన్నాయి. సో నేను క్యాటలాగ్లో నుండి తీసేసాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కదా, ఆర్డర్స్ ఎక్కువ వచ్చేసే కష్టం అని నేను ఇవి తీసేసాను అనమాట. ఓన్లీ 6 పీసెస్ ఉన్నాయి. అలానే ఇవి 2 పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చిన్న స్టీల్ బాక్స్ అని చెప్పండి, వీడియోలో చూపించానని. సో మీకు స్టాక్ అవైలబుల్ ఉంటే చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇవి వచ్చేసి మనకు గ్యాస్ స్టవ్ అనమాట, సిలిండర్. ఇక్కడ గ్యాస్ స్టవ్ చూపించాను కదా, దీనికి తగ్గ సిలిండర్ అనమాట. ఇలా పెట్టుకొని ఆడుకోవచ్చు పిల్లలు. సో పక్కన వచ్చేసి కొబ్బరి చెట్లు లాంటివి చిన్న చిన్నవి. అలానే బైక్, బుజ్జి బైక్. ఇంకా ప్లాస్టిక్ బాండి అన్నమాట. బాస్కెట్స్లో చూసారంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవి చేతితో అల్లినవి, ఇవి ప్లాస్టిక్వి పొడుగులో వస్తాయి, ఇంకొంచెం చిన్నగా ఉంటాయి. అండ్ ఇది పట్టుకునే బాస్కెట్, స్కూల్ బాస్కెట్ కూడా అంటాం కదా. చాలా రకాల బాస్కెట్స్ ఉన్నాయండి బాస్కెట్స్లో అయితే. ఇంకా ఇది చిన్న బాస్కెట్, ఇది ఇంకా క్యూట్గా ఉంటుంది. ఇది ఇందాక చూపించాను కదా, ఈ చిన్న బాస్కెట్, ఇది ఇంకో రకం అనమాట. సో ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్యాటలాగ్లో పెట్టాను నేను. నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇదిగోండి, క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇవి వచ్చేసి మిక్సీలు, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ చూడండి, చాలా ఉంది. అన్నీ కూడా నేను ఎప్పుడు ఏ స్టాక్ వచ్చింది, ఏం కొత్త వెరైటీస్ వచ్చాయి అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా పైన కూడా ఉన్నాయి అన్నమాట. సో చూసారు కదా, ఇవైతే ప్లేట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. 2 గ్లాసెస్, స్పూన్స్, ప్లేట్ ఇలా డిఫరెంట్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నేను ఇంకా వెరైటీ ఐటమ్స్తో, ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని చూపించబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎంత అనేది కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. ఇలా మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి హాయ్ అని పెట్టినట్టయితే నేను ఇక్కడ చూపించే ఐటమ్సే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ మీకు క్యాటలాగ్లో కనిపిస్తాయి అన్నమాట. క్యాటలాగ్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో ఈరోజు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కంప్లీట్గా చూసేద్దాం. ఇదైతే ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ చేసే ముందు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఇందులో కంప్లీట్ అల్యూమినియం ఐటమ్స్, అలానే ఐరన్ ఐటమ్స్ ఇలా కొన్ని తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నారో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది
బౌల్ అన్నమాట. ఇది మిక్సింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది నేను నా మినీ ఫుడీ ఛానల్లో యూజ్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మరమరాల్ చాట్, జామకాయ చాట్ ఇలాంటి వాటిలో నేను యూజ్ చేశాను. సో ఇదొకటి తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది కానీ బౌలు ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది కొద్దిగా పొడుగ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. సేమ్ అనిపిస్తాయి కానీ హైట్ వైజ్ చూసుకుంటే ఇది పొడుగ్గా ఉంటుంది. ఇది ఇంకోటి తీసుకున్నారు. ఇది ఇంకో షేప్. ఇవన్నీ అల్యూమినియం బౌల్స్ అండి. ఇందులో రియల్గా మనం మినియేచర్ కుకింగ్ అనేది చేయొచ్చు. మీకు ఇంకా ఎలా చేయాలి ఏంటి అనే డౌట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో మినీ ఫుడీ ఛానల్ లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి చూడండి. నేను అక్కడ చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటాను. సో ఇది ఇంకో బౌల్ అన్నమాట. మనం దీన్ని డైరెక్ట్గా పొయ్యి పైన పెట్టుకొని కూడా వంట చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఇది కూడా మిక్సింగ్ అయితే బాగుంటుంది. బౌలు మనము దోశ పిండి అలాంటివి చేసినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి పొడుగ్గా ఉంది కదా, మనకు దోశ పిండి అలాంటివి
చేసినప్పుడు సర్వింగ్కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ బౌల్ కూడా ఒకటి తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు కేక్ బౌల్ లాగా యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా కేక్ చేసుకోవచ్చు, మినియేచర్ కేక్ అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇంకో రకం బౌలు. దీంట్లో మనం కర్రీ అలాంటివి ప్రిపేర్ చేయొచ్చు. కర్రీ ఐటమ్, ఫ్రై ఐటమ్స్ అలాంటివన్నీ కూడా చేయొచ్చు. దీనికి తగ్గ ఫ్రై స్పూన్ కూడా వస్తుంది. సో మనం ఫ్రై చేయాలంటే ఫ్రై, కర్రీ చేయాలంటే కర్రీ, చారు అలాంటివన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టి కుకింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదైతే అన్నం వండుకోవడానికి చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్స్, బగారా, బిర్యానీ, ప్లెయిన్ రైస్ ఇలాంటివన్నీ కూడా కుకింగ్ చేసుకోవచ్చు ఈ బౌల్లో. మనకు వీటన్నిటికన్నా కూడా అంచు వచ్చి డిఫరెంట్గా మనం ఇంట్లో ఏదైతే చూస్తామో అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది కుక్కర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. కంప్లీట్ అల్యూమినియం అన్నమాట. దీనికి క్యాప్ కూడా ఇది వచ్చింది. మనకు పైన విజిల్ రాదు కాబట్టి ఇంత చిన్నది ఇలా డిజైన్ చేశారు, కొంచెం డిఫరెంట్గా. అండ్ హ్యాండిల్ వచ్చేసరికి ప్లాస్టిక్లోనే ఉంటుంది. ఇది కాకపోతే రియల్గా కుకింగ్ చేసినా ఇది కరగదండి. ఇది మనకు సపరేట్ స్క్రూ అటాచ్ ఇచ్చారు కాబట్టి మనం మినియేచర్ కుకింగ్ చేసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నేను నా వీడియోలో చూపిస్తాను దీంట్లో కుకింగ్ చేసి. సో ఇది రియల్గా కుకింగ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. దీనికి కూడా హ్యాండిల్ అనేది ప్లాస్టిక్లోనే వస్తుంది. లోపల చూసారంటే స్క్రూ వస్తుంది మనకి ఇక్కడ. సో మనకు లూజ్ అయినా కూడా టైట్ చేసుకోవచ్చు, ఊడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఇది వచ్చేసరికి మనకు చపాతీ పీట, ఇది పెనం. చపాతీ పీట చూపిస్తాను. ఇది కంప్లీట్గా వుడెన్లో వచ్చిందండి. మా దగ్గర స్టీల్, ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. చాలామంది వుడెన్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది చూసారంటే బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది. మనం చపాతీ కానీ పూరి కానీ చేసినా కూడా మనకి ఇలా ముందుకి వెనక్కి జరగదన్నమాట, గ్రిప్తో ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూడండి చాలా చాలా బాగా ఇచ్చారు. సైడ్స్కి కానివ్వండి, పైన కానివ్వండి. మనము మన ఇంట్లో చపాతీ పూరి చేసుకునే దానిలాగానే రియల్ లుక్ వచ్చే విధంగా ఇది డిజైన్ చేశారు. అలానే చపాతీ కర్ర, ఇది కూడా కంప్లీట్ వుడెన్లోనే వచ్చింది. దీంతో మనం చిన్న చిన్న చపాతీ, పూరి, సమోసాకు కూడా మనం పూరి కానీ చపాతీ కానీ చేసి ఆఫ్ కట్ చేస్తాం. అలాంటివన్నీ మినియేచర్లో చేయడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది కూడా ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ చూలా అన్నమాట. ఇది స్టీల్లో వచ్చింది మనకు. ఇక్కడ చూసారంటే కింద ఓపెన్ ఉంది, సైడ్కి కూడా ఓపెన్ ఉంది. మనకు ఇట్లా పుల్లలు కానీ ఏదైనా పెడితే కింద నుండి పడిపోవడానికి, క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో 3 విధాలుగా కుకింగ్ చేసుకోవచ్చు. పుల్లలు పెట్టుకోవచ్చు, అలానే క్యాండిల్ పెట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు. సో 3 విధాలుగా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవి చూసారంటే ఇవి ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. చిన్న గిన్నె ఉందనుకోండి మనము క్లోజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద గిన్నె ఉంది, పడిపోవద్దు అంటే మనం ఇలా కంప్లీట్గా బ్యాక్ కూడా వంగుతుంది. ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే గ్రిప్ ఉండాలనుకోండి కొంచెం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి చూపిస్తాను. సో మన గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. మినియేచర్ కుకింగ్ చేసినా చూసారా మంట వస్తుంది, దీనికి డైరెక్ట్ తగలదు, పొగ రాదు. ఒకవేళ ఇది దీనికి డైరెక్ట్ టచ్ అయితే బాగా పొగ వచ్చేస్తుంది, అప్పుడు మంట కూడా రాదు కదా. మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇలా పెట్టామనుకోండి కొంచెం కిందకి, సో అప్పుడు ఇలాంటి గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని విధాలుగా మనకు చిన్నవి పెట్టినా కూడా యూజ్ అయ్యే విధంగా ఈ చూలో డిజైన్ చేశారు. చాలా చాలా బాగుందండి ఇదైతే.
సో ఓపెన్ క్లోజ్ ఇలా ఉంటుంది. ఇది ఒకటి వచ్చింది. అండ్ సర్వింగ్ స్పూన్స్కి వచ్చేసరికి ఇందులో చాలా రకాల సర్వింగ్ స్పూన్స్ వచ్చాయి. ఇది అట్లకాడ చపాతీ, దోశ అలాంటివి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా 2 సర్వింగ్ స్పూన్లు, ఇవి మిక్సింగ్కి యూజ్ అవుతాయి. అలానే మనము ఫ్రై ఐటమ్స్ అలా ఫ్రై చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఇంకోటి ఇది మసాలా స్పూను. ఇది చారు, గంటే, సాంబారు, పెరుగు అలాంటివి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హస్తం అనమాట. రైట్ ఐటమ్స్ అన్నీ వడ్డించడానికి యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ సెట్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నారు, సింగిల్గా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇలా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్కి హాయ్ అని పెట్టినట్టయితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. క్యాటలాగ్లో నుండి మీకు కావాల్సిన సింగిల్ ఐటమ్ అయినా సరే ఇలా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా షాప్లో. బొమ్మలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెడ్డింగ్కి వస్తున్న బొమ్మలు మీరే డిజైన్ చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్లో. అండ్ ఇలాంటివి తీసుకున్న పిల్లలు ఇండోర్గా కూర్చొని ఆడుకుంటారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు. మీకు కావాల్సిన యూస్ఫుల్ ఐటమ్స్ తక్కువ ప్రైస్లో ఉంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.